ఎవరు హత్య చేసింది? రాయపేట రాయప్ప. వాడు మెయిన్ కొలకారుడు, నేను సైడ్ కొలకారుణ్ణి. పొలం తగరారు వచ్చింది, సటక్. ఇదేనా శవం? లేదు, అది ఇన్స్పెక్టరు, మీరు పొలం. ఏం సార్ ప్రశ్న ఇది? దీపం వెలిగించారు, మర్యాదక? లేదు, కార్తీక దీపము. చెంపలు వాయించుకో. మురుగా మురుగా వేసుకో. చెప్పు నాయనా. అదే నువ్వు వచ్చేది లేట్ అయితే పుసుక్కున కాల్చేద్దాం అనుకున్నావు బా. చనిపోయింది ఎవరు? సచ్చినదవ ఈ మురికివాడక నాయకుడు. నేను మామూలుకి వచ్చినప్పుడు కాట్ల కుక్కలా నాతో గొడవకు దిగిండు. నేను డబ్బులు ఇవ్వను, ఏమైనా తీసుకో అన్నాడు. అందుకే ప్రాణాలు తీసుకున్నా. ఇలా చూడు డబ్బులు, ఇది పుస్కీ కేసు. పుసుక్కున క్లోజ్ చేసే నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. ఆ డీల్ ఏమిటో చెప్పు నాయనా, పొలం నారిపోతుంది. నేను 50,000 ఇస్తాను. మెల్లగా మెల్లగా. ఇలా చూడబ్బులో, ఈ కేసుని నేనే క్లోజ్ చేసేవాడిని. ఒక మర్యాద కోసం నిన్ను పిలిపించానంతే. ఇలా చూడు, ఈ కేసుని నువ్వే నీట్ గా పక్కకు తోసా. ఇది చాలా పెద్ద విషయం, నా వల్ల కాదు. ఏది పెద్ద విషయం అంటున్నావు? నువ్వెవరు నా వాడివి, నేనెవరిని నీ వాడిని. దేశమే మందైపోయింది. 50,000 ఇస్తా, ఇంకోసారి ఆలోచించు. రేట్ చాలా తక్కువగా ఉంది. మీరే చెప్పండి, ఎల్లాతుకు మీ దగ్గర రేటు ఉంది కదా. దొంగసారా, బ్రాకెట్, పేకాట, హత్యలు, దోపిడీలు, వీటికి అన్నిటికీ ఒక రేటు. నీకు రేట్లు తెలుసు కదా, చెప్పొచ్చుగా. నాకు పోయిన మాసం రేటు తెలుసు, ఈ మాసం ఏ రేటు? ఇది ఈ ఏరియా నాయకుడి హత్య. దీన్ని దాచిపెట్టాలంటే చాలా రిస్క్ తీసుకోవాలి. అది నేనే చాలా మందికి సంథింగ్ ఇవ్వాలి. ఇది చాలా పెద్ద తలనొప్పి. ఏందయ్యా ఈ పుస్కీ నాయల్ని చంపింది పెద్ద గొడవ అయిపోయిందా? సరేనయ్యా, 75,000 ఇస్తా. నో నో, 2 లక్షలు కావాలి. 2 లక్షలు నా చేతిలో ఉంటే ఎలక్షన్లో నిలబడి మంత్రినయ్యి ఆ కొలని నిన్ను ఇద్దరిని మూసివేస్తున్నాను. ఇటజు డబ్బులు. ఎంత పెద్ద అడ్వకేట్ ఆ విశ్వనాథ్. వాళ్ళ అమ్మని చంపిన హత్య కేసు తారుమారు చేయడానికి నువ్వు తీసుకుందే 1.5 మీకు తెలుసు? అరే మేమంతా ఒకటే జాతిరా. నువ్వు భయపడకుండా అసలు విషయానికి రా. అది వయసు అయిపోయిన కేసు, దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేశాను. అదీగాక జిఎన్కేకి చాలా చోట్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్లే జిఎన్కే మ్యాటర్ 1.5 లక్షతో ముగించేశాను. థ్యాంక్ యూ దగుల్బాజీ ఇన్స్పెక్టర్ రమేష్. విశ్వనాథ్. నో, విఎన్. విఎన్? ఇక్కడ పొనం లేదు, పిల్లో. తల గాని నువ్వు పేసినది పూరా ఇప్పుడు ఈ టేపులో ఉంది. కొరలు బాగా ఉంది, నల్ల వచ్చింది. ఆ దుర్మార్గులు ఇచ్చిన నీచపు డబ్బు తీసుకుని మమ్మల్ని విద్రోహులుగా చూపించే సిగ్గులేదు? దేశాన్ని కాపాడే పోలీసు ఉద్యోగంలో ఉండి ఒక హత్యను కప్పిపుచ్చడానికి లంచం అడుగుతున్న అవమానంగా లేదు? కిరాణా దుకాణాల్లోనే కల్తీ అనుకున్నాను. కాకి షర్ట్ వేసుకున్న నీలో కూడా కల్తీనా? ఆ ఉమ్ము కూడా నువ్వంటే ఇష్టం లేదు, అందుకనే అక్కడే పడిపోయింది. నువ్వింత హీనంగా బతుకుతూ గౌరవంగా పరువుగా బతుకుతున్న డిపార్ట్మెంట్కి ఎందుకు చెడ్డపేరు తీసుకొస్తున్నావు? పోలీస్ అంటే అర్థం తెలుసా నీకు? P ఫర్ ప్రొటెక్టింగ్, O ఫర్ మొబిలైజింగ్, L ఫర్ లా మైండెడ్, I ఫర్ ఇంటెలిజెన్స్, C ఫర్ క్యారెక్టర్, E ఫర్ ఎఫిషియన్సీ. చట్టాన్ని గౌరవించి ప్రజల్ని కాపాడే పోలీస్కి అర్థం అది. కానీ నువ్వు P ఫర్ పోకిరి, L ఫర్ లంచం, I ఫర్ అయోగ్యతనం, C ఫర్ చీటింగ్, E ఫర్ హీనబుద్ధి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ జీతం, జనాల్ని మోసం చేస్తూ లంచం తీసుకునే ఈ దేశద్రోహి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. నేను రాసివ్వను. అలా అనడానికి నీకెంత ధైర్యం? ఎందుకురా అడి వాంగి చచ్చిపోతావు? టేప్ రికార్డు వేరే ఉంది. రా ఇట్లా రా. అంత ఎడిది కుడు. ఇదిగో రాయ్. నేను సమాజ ద్రోహిని, మోసకారుడు, సంసారం చేతిలో కూడా లంచం తీసుకునే సత్పురుషుడు. నేను రాజకీయ నాయకుడిని అవ్వటానికే లాయకి. విశ్వనాథ్ గారి అమ్మ హత్య కేసుని దాచిపెట్టడంలో నాకు భాగం ఉంది. ఎళిది సంతకం పెట్టు. జిఎన్కే మనిషినని నా పేరు చెప్పి ఎవడో నీకు టెలిఫోన్ చేస్తే నువ్వు వెంటనే పరిగెత్తేడువేనా? అరే మీరొకరు మీ పేరు వినా పరిగెత్తారు. ఏదైనా లంపగా దొరుకుతుంది కదా అని పరిగెత్తాడు. ఈ ప్రపంచంలో లంచం తీసుకోకపోతే రిటైర్ అయిన తర్వాత పోలీస్ మ్యాన్ వాచ్మెన్గా బతకాలి. ఏం గడిదా ఎలా ఉంది? నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పారండి ఆయన. ఏడ్చినట్టే ఉందో నువ్వు చేసిన పని. ఓయ్, నేను నీకు లంచం ఇచ్చింది ఆ విశ్వనాథ్ ఇప్పుడు రికార్డ్ చేశాడు. ఏ ఆధారం లేనివాడు ఇప్పుడు ఈ ఆధారంతో విర్రవీగుతాడు. ఏం చేయమంటావయ్యా? ఏమండే, తుఫాను వచ్చింది అనగానే వెంటనే వర్షం వచ్చేస్తుందా? ఆ తుఫాన్ని దిశ మార్చేద్దాం. ఏమిటయ్యా నువ్వన్నది? రామాయణంలో రాముడికి సపోర్టు హనుమంతుడే. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదు.
ఆ రెడ్డిని ఒక్క పట్టు పట్టామంటే ఆ విశ్వనాథ్ వెలవెల పోతాడు. కరెక్ట్ ధనుకోటి, ఆ రెడ్డి కథ వెంటనే ముగించాలి. ఆనంద్, జోక్ రూపంలో మనసులో ఉన్న చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీరే నన్ను అర్థం చేసుకోలేదు. డబ్బొచ్చినంత మాత్రాన నా మనసు మారలేదు. నాకు మీరంటేనే ఇష్టం. మీతో కలిసి గుడిసెలో జీవించిన నాకదే స్వర్గం. బిలీవ్ మీ, త్వరలో కలుస్తాను. ఓకే, సీ యూ, బాయ్. అన్నయ్య, ఎవరా గుడిసె అన్నయ్య, అది అని అడిగాను. ఆనంద్. ఎవరా ఆనంద్? ఎక్కడ పనిచేస్తున్నాడు? ఉద్యోగం లేదు. అందుకే ప్రేమిస్తున్నాడా? ఎక్కడుంటాడు? గణేష్ లాడ్జ్లో. ప్రేమిస్తున్నాను సార్. మీ శాంతి నేను మనసారా ప్రేమిస్తున్నాను. అది డబ్బు కోసం అని నా ఉద్దేశం. మీకు డబ్బు వచ్చింది ఇప్పుడు, కానీ మా ప్రేమ చిగురించింది ప్లాట్ఫామ్ మీద. మామూలు చీర కట్టుకున్న మీ చెల్లెలు తను ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని నడవలేని పరిస్థితిలో కూడా వచ్చిందే. అప్పుడే మాలో ప్రేమ చిగురించింది. సో జాలి కనికరంతోనే తనను ప్రేమిస్తున్నావు అన్నమాట, అంతేనా? తన మనసును చూసి ప్రేమించాను, కానీ తన డబ్బును చూసి కాదు. ఇప్పుడు సడన్ గా డబ్బు రాగానే లాటరీలో లక్కు దొరికినట్లుగా నా చెల్లెలికి పదే పదే ఫోన్లు చేస్తూ నీ ప్రేమని స్ట్రాంగ్ చేసుకుంటున్నావు. మీలాంటి వాళ్ళకి ప్రేమ విలువ తెలియదు సార్. బట్ వన్ థింగ్, ఒకవేళ మీరు గనుక ఒప్పుకొని మా పెళ్లి జరిగితే మా సంసారం జరిగేది మీ బంగ్లాలో కాదు, ఈ సింగిల్ రూమ్లో సింపుల్గా. నా డబ్బుతో తన్ని పోషిస్తాను, గాని తన డబ్బుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోను. వెరీ గ్రేట్. నా చెల్లెలికి భర్తని మాత్రమే కాదు, మానవ రోషం ఉన్న ఒక మగాన్ని చూశాను. నాకు నచ్చావు. తప్పుగా మాట్లాడింటే మన్నించండి. ఆనంద్, మా అమ్మని నేనెంతో అభిమానించాను. ఇప్పుడు మా అమ్మకు వారసురాలుగా నాకు చెల్లెలే మిగిలింది. తనకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే మీతో అలా మాట్లాడాను. నా చెల్లెల్ని మీకు ఇవ్వడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఇదే విషయం, పని గొప్పచిప్గా ముగించే. అదేంటయ్య గారు, మనుషులు కొట్టే పని నాకు అప్పగించారు. రే, నీకెందుకురా కైలాసం అనే పేరు? మనుషుల్ని కైలాసానికి పంపడానికే. ఇదిగో చూడు, నువ్వు వెళ్లే దారిలో మేకల్ని కోళ్ళని చంపడం లేదా, అదే విధంగా ఇదిని. అవి యానిమల్స్, వదిలేస్తారు. ఇది క్రిమినల్ కేసు, బయటికి తెలిస్తే ఊరేసేస్తారు. పిచ్చోడా, క్రిమినల్ కేసులనే ఇప్పుడు వదిలేస్తున్నారు, యానిమల్ కేసులనే పట్టుకుంటున్నారు. అందువల్ల రెడ్డిని ధైర్యంగా క్లోజ్ చేసేయి. మన జిఎన్కే ఉన్నారో చూసుకుంటారు. గాడిద, ఏమంటావో చెప్పు. డబ్బు పట్టు, రెడ్డిని కొట్టేయి. సరిగ్గా కోర్టు నుంచి బయటికి 4 గంటలకు ఆ మిడిగొడ్లోడు బయటికి వస్తాడు. ఆడి చీటీ చింపేయి. అలాగే అయ్య గారు. నన్ను క్లోజ్ చేస్తాడా వీడు? గురు తాకురు సమ్మగా ఉంటుంది, అలా లాగించండి. ఆగండి గురు. అరే ఏంటి గురు? ఆయన ఎవరో పడిపోయారు. యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏమైంది? ఏమైంది దీనికి? అదిగో ఇతనే చూడండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. పోతే పోనీ పోరా, ఈ భూమికి భారం పోయిందిరా. పోతే సార్ వెళ్ళిపోయాడు. రండి. బాబోయ్, హత్య 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 హత్య. ఎవరు కొట్టి చంపేసిందే? ఎవరు కొట్టి చంపేసిందే? ఈ బండే సార్. బండి దానికదే గుద్దిందా? ఈ బండి డ్రైవరే గుద్దాడు సార్. ఎక్కడ్రా డ్రైవరు? పారిపోయాడు సార్. డ్రైవర్ పారిపోతా ఉంటే చోచం చూస్తూ నిలబడ్డారా? బుద్ధి లేని గాడి తెల్లారా? ఎల్లండి. వెళ్తారా? కాళ్ళు ఇరగొట్టమంటారా? ఎల్లండి 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 ఎల్లండి. మీరు రండి, మీరు రండి. మీరు పారిపోతారేంట్రా బడుద్దాలేరా? పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ వాడిని తీసుకురండి. ఆగండి ఆగండి. రండి 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 రండి. అంబులెన్స్ వాడిని తీసుకురండి. ఎల్లండి. ఏమిటి పెద్ద మనిషి గారు, బాగుండారా? నేను చచ్చిపోయాను. అలాగే ఉండు, అలాగే ఉండు. హలో జనకోటి గారా, నేను బాబాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే బాగా అతన్ని కొట్టేశాం. అంబులెన్స్ రాబోతుంది, మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి.
సార్ డాక్టర్, రెడ్డి కేసులో కూడా విశ్వనాథ్ వాళ్ళ అమ్మకి రాసినట్టుగా అదే విధంగా రాయాలి. ఏంటి సార్ మీరు వరుసగా శవాలను పంపిస్తున్నారు? కూడా డబ్బులు కూడా పంపుతున్నానుగా. అందుకని సహజ మరణం, యాక్సిడెంట్ మరణం అని ఒకేలాంటి రిపోర్ట్ ఇస్తూ ఉంటే రేపు గవర్నమెంట్ వాళ్ళు కనిపెట్టి నాకు పోస్ట్ మార్టం చేసేస్తారు. చేస్తే చేయని. ఆ, డాక్టర్, మీరు దేనికి దిగులు పడొద్దు. మన జిఎన్కే ఉన్నారు కదా, ఏం జరిగినా సరే డబ్బుతో కొడతారు. డబ్బు పట్టుకో, మ్యాటర్ ముగించే. భగవంతుడా, నువ్వే ఈ కేసు నుండి నన్ను కాపాడాలి. నైఫ్, కత్తి తీసుకో. తప్పు చేసేటప్పుడు భయంతో అవసరమైన ఎక్కడెక్కడో పెడుతుంటాం. నీకెందుకు భయము? హెల్ప్ చేయర్దికి నేను ఉంటాను కదా. థ్యాంక్ యూ. మీరెవరు? శవాన్ని ఏ శవం? కారు యాక్సిడెంట్లో చచ్చిపోయానే, ఆ శవాన్ని నేను. ఆ, శవం లేచింది, శవం లేచింది. పోలీస్, పోలీస్. ఒరేయ్, నేను పొలం కాదురా, నీ అండర్ గ్రౌండ్ పనిని పబ్లిక్ లోకి తీసుకురావడానికి వచ్చిన హరిశ్చంద్రుణ్ణి నేను సావలేదురా, నిన్ను సావు అడిగేందుకే వచ్చాను నేను. మిస్టర్ విఎన్, వెల్ డన్ మై ఫ్రెండ్. విశ్వనాథ్, ఎస్, నలుగురు కలిసి మా అమ్మని హత్య చేసినప్పుడు ఊపిరాడక చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చావే. గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నా నువ్వు కసాయివాడిగా ఇలా మారిపోయావేంటి? ఆర్ యు నాట్ ఎషేమ్డ్? అన్యాయంగా చనిపోయిన అభాగ్యులకు న్యాయం అందించడం కోసం నీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నప్పుడు ధనవంతులు ఇచ్చే డబ్బు కోసం కుక్కల వాళ్ళ వెనక పరిగెత్తావు కదరా. నువ్వు ఒక డాక్టర్వా? చీడ పురుగువి. లేట్ చేయకుండా వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. విశ్వనాథ్, నన్ను క్షమించండి. క్షమాపణ నన్ను అడక్కు, ఆ దేవుణ్ణి అడుక్కో. ఇప్పుడు మర్యాదగా స్టేట్మెంట్ రాసిస్తావా లేక? రేయ్ ఎడుదుడా.